సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది హైడ్రా. తెలంగాణ రాష్ట్రంలో పార్కులు, ఎఫ్టిఎల్, బఫర్ జోన్లు, తర్వాత జలాశయాలు, జంటనగర్ జలాశయాలు, చెరువులు రక్షించుకోవడానికి ఏర్పడిందే హైడ్రా. ఒక మంచి బృహత్తర కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. అది ఏర్పడినప్పుడు చాలామంది విమర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా విమర్శించారు. ప్రతిపక్షాలు విమర్శించినాయి. కానీ ఎక్కడ తగ్గల. కట్ చేస్తే ఈ రోజున ప్రభుత్వ ఆస్తులు 500 ఎకరాలని కాపాడింది. 500 ఎకరాల విలువ ఇప్పుడు మార్కెట్ విలువ చూస్తే 30,000 కోట్లు. అంటే హైడ్రా రేపు 19 తారీఖు 1 ఇయర్ పూర్తవుతుంది. సమర్థవంతమైన నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాలు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి యొక్క పనితీరు ఎవరికి భయపడలా. కట్ చేస్తే ప్రభుత్వ ఆస్తులు ఈ రోజు వరకు 30,000 కోట్ల రూపాయలు విలువ చేసేది అక్రమార్కుల నుంచి, భూ కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకున్నారంటే ఇంకంతకంటే ఏం కావాలా? దేశంలో ఇంతవరకు ముందు ఎక్కడ కూడా ఇది జరగల. బుల్డోజర్ బాబా అని చెప్పేసి మనం యోగి ఆదిత్యనాథ్ యూపీలో ఎట్లయితే అక్కడ గూండాల్ని, తర్వాత మాఫియాని తుదముట్టించి బుల్డోజర్ బాబాగా కీర్తి ఘటించిన యోగి ఆదిత్యనాథ్ని మనం చూసాం. ఇక్కడ కట్ చేస్తే హైదరాబాద్ని అందరిని అక్కురు చేర్చుకునేది. 3,000 రూపాయలు ఉద్యోగం కాడించి 3 లక్షలు ఉద్యోగం సాధించే వాళ్ళని కూడా హ్యాపీగా ఉంటారు ఇక్కడ. అందుకనే హైదరాబాద్లో ఎక్కువగా దేశవ్యాప్తంగా 1,20,00,000 మంది నివసిస్తున్నారు ఇక్కడ. మరి అటువంటి హైదరాబాద్ని కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా? మరి తరతరాలుగా ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. ఎవరు ఆక్రమించుకున్నా, పార్కులు ఆక్రమించుకున్నా, చెరువులు ఆక్రమించుకున్నా, అగ్రశ్రేణి హీరోలు కూడా ఆక్రమించుకుంటారు. నాగార్జున ఎన్కన్వెన్షన్ ద్వారా 1,000 కోట్లు సంపాదించుకున్నారన్నారు. ఆరోపణలు వచ్చినాయి. మరి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలా? రేవంత్ రెడ్డి గారు దేనికి భయపడలా? నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి ఉజ్వలమైన భవిష్యత్తు, మంచి గాలి, నీరు అందించాలనే ఉద్దేశంతో హైడ్రా అనే సంస్థని ఒక ఇండిపెండెంట్ బాడీని ఏర్పాటు చేశారు. రేపు 19 తారీఖుకి 1 ఇయర్ పూర్తవుతుంది. నిన్న స్పెషల్ ఇంటర్వ్యూలో రంగనాథ్ గారు చెప్పిన మాటలు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. వాళ్ళు ఈ 1 ఇయర్లో ఎన్నో ఒడిదుడుకులు, స్టార్టింగ్లో ఎన్నో అవమానాలు, కోర్టుకు వెళ్ళారు, స్టే తీసుకొచ్చుకున్నారు. రకరకాలుగా హైడ్రా మమ్మల్ని కొడుతుందంటున్నారు. ఇందు గలడు అందు లేదన్నట్టు ఎందెందు వెతికినా అటు మజ్లీసా, అటు కాంగ్రెస్ నాయకుల, లేకపోతే బీఆర్ఎస్ నాయకుల, బీజేపీ నాయకులు అనేది కాదు. ఎవరైతే అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయిందని చెప్పుకోవాలి. మనం ఫస్ట్ ఇంటర్వ్యూ హైడ్రాలో కమిషనర్గా బాధ్యత తీసుకున్న తర్వాత నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ పడగొట్టిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఫ్రంట్ లైన్ మీడియాలో కూడా రాలా. సుమన్ టీవీలో మనమే చేసాం, ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీలో భాగంగా. ఆయన ఆ రోజునే చెప్పాడు, ఒక లివబుల్ సిటీగా హైదరాబాద్ని రూపాంతరం తీసుకొస్తానని చెప్పేసి. కట్ చేస్తే 1 ఇయర్కి అది జరుగుతుంది, అది జరిగింది. ఆరోగ్య హైదరాబాద్గా ఆయన తీర్చిదిద్దారనే మనం చెప్పుకోవాలా. ఈ హయాంలో రేపు 19వ తారీఖు కల్లా 1 ఇయర్ పూర్తవుతుంది. ఈలోపు హైదరాబాద్ పోలీస్ స్టేషన్స్ కూడా వచ్చినాయి. రాబోయే 10 రోజుల్లో ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ బాధ్యత కూడా, వాళ్ళకి పర్మిషన్స్ కూడా, సాంకేతిక పరమైన లోపాలు అధిగమించి ఎఫ్ఐఆర్ కూడా, కేసులన్నీ కూడా అక్కడే జనం వెళ్ళి ఫిర్యాదు చేసుకునే విధంగా తీసుకున్నారు. ప్రతి సోమవారం ఫిర్యాదులు తీసుకున్నారు. ఇప్పుడుకి 25,000 అప్లికేషన్స్, ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయంటే ఎంత హైదరాబాద్ ప్రకృతిని, చెరువుల్ని, కుంటల్ని, మిగతా పార్కుల్ని స్వాధీనం చేసుకున్నారు అక్రమార్కులు మనకు అర్థం చేసుకోవచ్చు. చిన్న వర్షం వస్తే మునిగిపోయే పరిస్థితి కార్లు, 2 వీలర్స్. అటువంటిది నాలాల మీద అక్రమాలను తొలగిస్తున్నారు. జిహెచ్ఎంసీలో కలిసి ప్రకృతి విపత్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిహెచ్ఎంసీలో అవినీతి ఆరోపణలు ఉంటే ఆ బాధ్యతలన్నీ కూడా హైడ్రాగా అప్పచెప్తున్నారు. రెస్క్యూ వరదలు వచ్చినప్పుడు వాళ్ళే చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించడంతో పాటుగా హైదరాబాద్ ఆస్తులు 100 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా గత 10 సంవత్సరాలు హైదరాబాద్ ఎక్కువగా ఆక్రమణకు గురైనవి. ప్రభుత్వ అధికారులు కావచ్చు, దానికి అందరూ తలో పాపం అంటారు కదా, అందరూ దోషులే దీంట్లో. మరి దీన్ని రక్షించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నా చేశారు. ఆ 5-10% కొంతమంది బిల్డర్ చేతిలో, కొంతమంది అక్రమార్కుల చేతిలో ఉంది. 90% హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హైడ్రా తీసుకున్న కార్యక్రమాలు. ఇప్పటి వరకు మనకు వచ్చిన సమాచారం ప్రకారం 25,000 ఫిర్యాదులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. రేపు 19వ తారీఖు 1 ఇయర్ పూర్తి చేసుకోబోతుంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పటి వరకు 500 ఎకరాలు ప్రభుత్వ భూముల్ని, ఆయా పార్టీలను, అన్ని పార్టీలు ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకునే విలువ అక్షరాల ఈరోజు మార్కెట్ విలువ 30,000 కోట్లు. అంటే ఈ దేశంలో ఇంతకుముందు ఎన్నడూ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనిది తెలంగాణ చేయగలిగింది. 75 పార్కులు, 45 చెరువుల్లో దాదాపు 550 అక్రమ కట్టడాలను తొలగించేశారు. దాని వెనక ఎంత పెద్ద తలకాయలు ఉన్నా ఉపేక్షించే పరిస్థితి. రంగనాథ్ గారు ఆధ్వర్యంలో ఆయన ఎవరికి ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన నక్సల్స్ ఏరివేతలోనే ఆయన దిట్ట, ఏ కేసులైనా ఛేదించడంలో ఆయన దిట్ట.
మనం చూసాం ఏ పార్టీలు వచ్చినా ఆయన్ని ఫ్రంట్ లైన్ పోస్ట్లోనే ఉంటాడంటే పార్టీలకు అతీతంగా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యతను ఆయన తీసుకుంటాడని మనకు అర్థమవుతుంది. అటువంటి సమర్థవంతమైన హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ గారు చేపట్టిన ఈ యొక్క మిషన్ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్ దిశగా మనకు వెళ్తుందనేది అర్థమవుతుంది. 100 సంవత్సరాల చట్టాన్ని కూడా సవరించి అటు రెవెన్యూ కావచ్చు, తర్వాత ఇరిగేషన్ కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీ యాక్ట్లు కూడా అనేక చట్టాలు సవరించి హైడ్రాకే పూర్తి సర్వాధికారాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎవరు ఎమ్మెల్యేలు ఫోన్ చేయాలన్నా అక్కడ చేసే పరిస్థితిలో ఇనే పరిస్థితి లేదు. రూల్ ప్రకారం వెళ్తున్నారు. ఫిర్యాదులు తీసుకున్నారు సోమవారం, మంగళవారం, బుధవారం వెరిఫై చేసి ఫీల్డ్ విజిట్ చేసి స్వయంగా రంగనాథ్ గారే ఆ బాధ్యతలు తీసుకున్నారు. కొన్ని కంప్లైంట్లు ఇంకా తీరలేదని అనుకుంటున్నారు. కానీ ఆ పెండింగ్లో ఉన్నాయి కూడా తీర్చే పనిలో లీగల్ పరమైన చట్టపరమైన అవరోధాలు తొలగించి తీసుకునే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఏదేమైనా కానీ బెంగళూరు అధికారులు కూడా కొంతమంది పిలిపించి హైడ్రా ఏ విధంగా పనిచేయాలా, ఆక్రమణలు ఎలా తొలగించాలనేది కూడా అక్కడ ఫీల్డ్ విజిట్స్ కూడా చేశారు. వీళ్ళకి కావాల్సిన యంత్రాలు, బస్సులు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, 4 వీలర్స్, 2 వీలర్స్ అన్నీ కూడా ప్రభుత్వం వెనువెంటనే రేవంత్ రెడ్డి గారు సమకూర్చారు. ఇప్పుడున్న పర్మనెంట్ సిబ్బందితో పాటు ఇంకా తాత్కాలిక సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకున్న హైడ్రా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ దేశంలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇందాక చెప్పినట్టుగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు దీంట్లో కూడా నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఐడెంటిఫై చేసి ఎఫ్టీఎల్ అక్రమాల్లో ఉంటే గనక అది తొలగించడం, బఫర్ జోన్లో అక్రమాలు ఉంటే కనుక తొలగించడం, తర్వాత విల్లాలు కట్టుకున్నారు జంట నగర జలాశయాల చుట్టూ, గండిపేట చుట్టూ కూడా అవి కూడా పడగొట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చే పని చేస్తుంది. ఇంతవరకు ఇన్నాళ్ళు చట్టాల నుంచి తప్పించుకొని రాజకీయ పలుకుబడితో ఉన్న వాళ్ళందరూ కూడా హైడ్రా దెబ్బకి విలవిల్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ వీళ్ళు తీసుకున్న ఈరోజు ప్రభుత్వ ఆస్తులు 30,000 కోట్ల రూపాయలు కాపాడారంటే మరి నిజంగా ఆ ఇద్దరికి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ప్రకృతిని మన చేతిలో తీసుకోకూడదు, పంచభూతాల్ని మన చేతిలో తీసుకోకూడదు, అక్రమంగా ప్రభుత్వ ఆస్తులను మనం స్వాధీనం చేసుకోకూడదు. ఈ అన్నిటినీ అధిగమించి హైడ్రా లాంటి స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఈరోజు హైదరాబాద్లో రావటం అందరూ కూడా, ప్రజలందరూ కూడా హర్షాతికేతలు వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. మాకు ఒక రక్షణ అనేది కనపడుతుందనేది అందరి నోట వినపడుతున్న మాట. అదేవిధంగా పార్కుల యొక్క డెవలప్మెంట్ కూడా హైడ్రానే తీసుకుంటుంది. అదేవిధంగా చెరువుల యొక్క అభివృద్ధిని కూడా హైడ్రానే తీసుకుంటుందంటే మరి దీన్ని బట్టి హైదరాబాద్ ఎంత ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఫాస్టెస్ట్ గోయింగ్ సిటీగా 2030 నాటికి హైదరాబాద్ ప్రపంచంలో ఉంటుందని అనేక సర్వేలు చెప్తున్నాయి. దీన్ని బట్టి నవనగర నిర్మాణానికి ఈ రోజున పూనుకున్నారనేదే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి హైడ్రా అధికారుల్ని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని, సిబ్బందిని, ముఖ్యమంత్రి గారి సిబ్బందిని ఈ సందర్భంగా సుమన్ టీవీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తుంది.